హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, స్టాల్స్ అవి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని. చూడండి, మీకు ఆ స్టాల్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అందరూ అడుగుతున్నారు మా కాలేజ్ గురించి, ఎప్పుడు మీరు కాలేజ్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారా ఏంటి అని అడుగుతున్నారు. అలా ఏమి ఉండదండి. మా కాలేజ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంకా స్టడీస్ ఉంటుంది. వాళ్ళన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు. ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు, చాలా ఫ్రీగా ఉంటాము. కాకపోతే మాకు ఓన్లీ అటెండెన్స్ మ్యాండేటరీ థింగ్ అనమాట. అటెండెన్స్ మేనేజ్ చేసుకుంటే మాకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. అలా ఉంటుంది మా కాలేజ్. స్ట్రెస్ అనేది ఉండదు, చాలా రిలీఫ్గా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. అలా ఉంటుంది మా కాలేజ్. ఫస్ట్లో కాలేజ్కి రాగానే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, అసలు ఉండాలనిపించలేదు కాలేజ్లో. ఇంకా వెళ్ళిపోదామని చాలా ఏడ్చేసాను నేను. తర్వాత ఇంకా అర్థమైంది, కాలేజ్ గురించి అర్థమవుతూ ఇప్పుడు అనిపిస్తుంది, అబ్బా ది బెస్ట్ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను అని అనిపిస్తుంది. ఒక 2-3 మెంబర్స్ వరకు అడిగారు మా కాలేజ్ గురించి, నన్ను జాయిన్ అవ్వచ్చా, బాగుంటుందా అని. నేనైతే ఒకటే మాటలో చెప్పేస్తాను, ది బెస్ట్ కాలేజ్, జాయిన్ అవ్వచ్చు అని చెప్పేస్తాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, నా వీడియో వాళ్ళు చూసేవాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ఎలా ఉంటుందని ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కమెంట్ మీ. ఐ లెట్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ కాలేజ్. నాకైతే చాలా ఇష్టం మా కాలేజ్, చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను స్టాల్స్ అని అనుకోకండి, నాకు చెప్పాలనిపించి గుడ్ ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తుంది నాకు. అందుకే నేను షార్ట్ వీడియోలో చెప్పలేను కదా ఇంత ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి లాంగ్ వీడియోలో చెప్తున్నాను. చూడండి, ఇంకా ఈ స్టాల్స్ ఎందుకు పెట్టారో నాకు కూడా తెలీదు. మొన్నటి నుంచి క్లాస్కి వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, స్టాల్స్ పెట్టాము విజిట్ చేయండి అని. అలా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఈరోజు న్యూ జెర్సీ నుంచి మా కాలేజ్కి మినిస్టర్ వస్తున్నారంట. సంథింగ్ ఇండస్ట్రియల్ పర్పస్, దాని గురించి ఏంటో నాకు అంత తెలీదు. మా మ్యామ్ చెప్పారు. మార్నింగ్ కాలేజ్ దగ్గర గేట్ దగ్గర ఎన్సీసీ వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది నాకు అది. ఇక మ్యామ్ వాళ్ళు ఇలా చెప్తే మనం ఇలా విని ఇలా మర్చిపోతాం కదా. నేనైతే అదే బ్యాచ్ అండి, మీరు ఏ బ్యాచ్ అని కమెంట్ చేసేయండి. నాకు కూడా మీ కమెంట్స్ చదివితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను రిప్లై కూడా ఇస్తాను వాటికి. ఇంకా స్టాల్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా గేమ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఇదంతా మాట్లాడడం కంటిన్యూ చేస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే స్పిన్ వీల్ చూసారు కదా, అక్కడ 2 గేమ్స్ పెట్టారు. అక్కడ మన ఇంట్రెస్ట్ ఉన్న గేమ్లో పార్టిసిపేట్ చేసి అందులో విన్ అయితే మనం స్పిన్ చేయడానికి మనకు ఛాన్స్ వస్తుంది. ఆ స్పిన్లో మనకి ఏది వస్తే ఆ గిఫ్ట్ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు. అలా ఉండే. ఇంకో గేము అదైతే ట్రై చేయలేదు కదా, నేను మా ఫ్రెండ్స్ అయితే ఒక గేమ్ ట్రై చేసాం. నార్మల్గా ఒక బాక్స్లో 5 కలర్ టైప్స్ గ్లాసెస్ పెట్టారు. బయట 5 కలర్స్ ఉన్నాయి, ఈచ్ వన్ 10 రూపీస్. ఓకే, నెక్స్ట్ మనం ఒక గ్లాస్ పిక్ చేసుకొని ఆ 5 దగ్గర మనకి లోపల ఉన్న గ్లాసెస్ మనకు కనిపించవు. ఆ కలర్ పిక్ చేసుకొని ఆ కలర్ పైన మనం కరెక్ట్గా పెడితే మనకి ఫ్రీ గిఫ్ట్ వస్తుందంట. ఈచ్ గ్లాస్ 10 రూపీస్, అంతే. చాలా ఈజీ అనిపించింది, వర్తే. కాకపోతే మన థింకింగ్లో ఉంటుంది అది. మేము ముగ్గురం ట్రై చేసాం కానీ మా ముగ్గురికి రాలేదు. ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఏ గేమ్ ఆడాలనిపించలేదు మాకు, ఇంకా వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి. పార్లేజీ బిస్కెట్ క్యాండిల్ చూడగానే నాకైతే అబ్బో ఎంత క్యూట్గా ఉందో అనిపించింది. వీళ్ళ స్టాల్ దగ్గర అయితే నేను లిప్ గ్లాస్ తీసుకున్నాను, 50 రూపీస్. వర్తేనా లేదో కమెంట్ చేసేయండి, కానీ చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాము. ఇక్కడ వీళ్ళ స్టాల్ దగ్గర పర్చేస్ పైన డిస్కౌంట్ ఉంది. ఇంకొక స్టాల్ దగ్గర అయితే వాళ్ళ డిస్కౌంట్ అయితే నాకు చాలా నచ్చింది. వాళ్ళ ఆఫర్ ఏంటంటే, మనం మొత్తం పర్చేస్ చేశాక మన బిల్ వస్తుంది కదా, బిల్లు తీసుకునే టైంకి వాళ్ళు మనకి చిట్స్ ఇస్తారు. ఆ చిట్ మనం పికప్ చేసుకోవాలి. ఒక చిట్ తీసుకుంటే దాంట్లో ఎంత డిస్కౌంట్ వస్తే అంత ఆఫర్ ఇస్తారంట మనకి. చాలా బాగా అనిపించింది, క్యూట్గా, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి స్టాల్స్ అన్నీ కూడా. మాకు ఎప్పుడూ పెడుతూనే ఉంటారు స్టాల్స్. మొన్న లాస్ట్ టైం యూఆఫ్లేర్కి కూడా పెట్టాను. అవి నేను నార్మల్గా పోస్ట్ చేశాను వీడియోస్ షార్ట్లో, మీకు కావాలంటే చూసేయండి మీకు టైం ఉంటే. ఈ స్టాల్స్ మాత్రం చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించాయి నాకు. ఎవ్రీ ఈవెంట్కి స్టాల్స్ ఉంటాయి మా దగ్గర, చాలా బాగుంటాయి.
స్టాల్స్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం మేము, అంత బాగుంటాయి. మాకు చాలా ఇష్టం, నాకైతే ఇంకా చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ రాకున్నా తీసుకొని మరి వెళ్తాను. ఇంకో ఫ్రెండ్ ఉంటుంది నాకు, తనకి నాకు చాలా పిచ్చి స్టాల్స్ అంటే. మేము కూడా పెట్టొచ్చు, కాకపోతే ఎలా ఉంటుందంటే మేము స్టాల్ పెట్టాలంటే 2000 పే చేయాలి వితౌట్ ఎలక్ట్రిసిటీ. విత్ ఎలక్ట్రిసిటీ అయితే 3500 ఛార్జ్ చేస్తారు. ఇంకా మన ఓన్ థింగ్స్ పెట్టుకొని ఇంకా వచ్చిన ఇన్కమ్ అంతా మనకే ఉంటుంది అనమాట మనం స్టాల్ పెట్టుకుంటే. అలా ముందు మాత్రం వాళ్ళకి 2000 పే చేయాలి మనం స్టాల్ పెట్టాలంటే. కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బాగుంటుంది. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కమెంట్ చేసేయండి గాయస్. నేనైతే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా లాంగ్ వీడియోలో. ఏమైనా తప్పు మాట్లాడితే ఏమనుకోకండి గాయస్. యాక్టర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు సరిగా గుర్తులేదు కానీ తేజస్విని అండ్ రాశికన్న, ఇంకా కలర్ ఫోటో మూవీలో సునీల్ వాళ్ళ వైఫ్లా యాక్ట్ చేశారు కదా, తన నేమ్ నాకు తెలీదు. వాళ్ళందరూ మా కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అంట. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలాంటివి వింటుంటే. మీరు కూడా మా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే పక్కా జాయిన్ అయిపోయింది గాయ్స్, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇంత పేషెన్స్తో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. 6 minutes లాంగ్ వీడియో కదా, ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇంత పేషెన్స్ పెట్టి చూస్తున్నందుకు మీ టైంకి, మీ సపోర్ట్కి, మీ లవ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కమెంట్ మీ. నేను పక్కా పోస్ట్ చేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.